ఇప్పుడు మీరు వస్తా ఈ తోటలోకి మొత్తం అబ్జర్వేషన్ చేసుకుంటూ వచ్చారు కదా, మామూలు గమనించారు కదా మొత్తం. ఏం గమనించారండి? అబ్జర్వేషన్ చేశారు అంటే మీరు అదంతా అట్లా తిరిగి వచ్చారు. నిన్న ఈరోజు ఇదే గ్రామంలో మన గురజాల కానీ దాచేపల్లి కానీ మాచవరం మండలం నుంచి నిన్న ఈరోజు ఇదే సేలో ఫీల్డ్ పెట్టడం జరుగుతుంది. 2 రోజుల నుంచి నిన్న వచ్చిన రైతు సోదరులు ఆ పక్క చూశారు, మళ్ళీ ఇది కూడా మీరు కూడా ఇప్పుడు అటు ఆ పక్క పోయి వచ్చారు, మళ్ళీ ఇక్కడ చూశారు. ఏం గమనించారు మీరు? కాపు ఏ క్లాస్ ఉందండి, కాపు బాగుంది, చిక్కట కాపు, సైజు బాగుంది, తోట రంగు బాగుంది, ఒక మచ్చ తెగులు లేదు, సూపర్ గా ఉంది. చూసిన తోటలో ఇది గౌరికి ఉంది, వాస్తవంగా చెప్తాను. మీకు ముడత గానీ అంటే బొబ్బర తెగులు గానీ ఏమన్నా కాయ మచ్చ గానీ ఏమన్నా కనిపించిందా? మచ్చ కానీ ఏం లేదు. కొమ్మ కుళ్ళుడు లేదు. తెగుళ్ళు చాలా తక్కువగా ఆశిస్తుందండి, ఇది తెగుళ్ళు ఆశించదు. ప్లస్ దాంతోపాటు ఎక్కడ మీకు చేను మొత్తం తిరిగినా కానీ ఎక్కడ ఒక బొబ్బర చెట్టు కనిపించదు. మచ్చకాయ ఇప్పుడు ఏంటంటే మనకి ముందు కాపాడదు, ఆల్మోస్ట్ కొన్ని వెరైటీల్లో ఆల్రెడీ తాలుకాయ తగులుతుంది, మచ్చకాయ తగులుతుంది. కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసి వచ్చారు, అంత లెక్క మొత్తం ఇదంతా కొంత దూరం మీరు పోయి చూసి వచ్చారు, ఎక్కడ మీకు తాలుగా అనేది కనిపించలేదు, మచ్చకాయ అనేది. అయితే మన పై రైతన్న కూడా వేసుకోదగ్గ ఇత్తనం, ఇది వేసుకోవచ్చు కదా ఖచ్చితంగా. ఇక ఇత్తనం పేరు ఏంటండి? ఇత్తనం పేరు ఏంటిది? విత్తనం పేరు ఓకే, థ్యాంక్ యూ.